హలో హాయ్ అందరికీ. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? హోప్ అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. థంబ్నెయిల్ చూసే అర్థమైంటుంది ఈరోజు మన రెసిపీ ఏంటండి. ఈజీగా సింపుల్గా బిగినర్స్ అండ్ బ్యాచిలర్స్ చేసుకునే విధంగా ఈరోజు నేను ఈ చికెన్ పులావ్ రెసిపీ అనేది చేయబోతున్నాను. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక బిర్యానీ దినుసులన్నీ వేసుకోండి. అవి కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్స్, చిల్లీస్, టొమాటోస్ యాడ్ చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ 1 బిగ్ సైజ్ ఆనియన్, 2 టొమాటోస్, 2 చిల్లీస్ తీసుకున్నానండి. టొమాటోస్ వేస్తే చికెన్ పులావ్ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను టొమాటోస్. అవి కాస్త ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేయండి. తర్వాత అది కాస్త పచ్చివాసన అనేది వెళ్ళాక నేను ముందే క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇక్కడ వేస్తున్నాను. అది కలుపుకున్న తర్వాత మనము ఒక ప్లేట్ పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వాలండి. నేను వచ్చేసి ఇక్కడ 1/2 kg చికెన్ తీసుకున్నాను. మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ ఇదే ప్రాసెస్తో చేయండి, చాలా బాగా వస్తుంది. తర్వాత అది కుక్ అయ్యాక ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, కొంచెం జీరా పౌడర్, అలాగే నేను చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే చికెన్ మసాలా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. నేను పసుపు వేయడం మర్చిపోయానండి, మళ్ళీ తర్వాత యాడ్ చేశాను పసుపు. అదంతా బాగా కలుపుకొని కాస్త ఉడికిన తర్వాత కొంచెం నేను 1/2 కప్ పెరుగు తీసుకున్నానండి. పెరుగు వేసుకొని మళ్ళీ బాగా కలిపెట్టేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నానండి. కొత్తిమీర వేసుకొని మళ్ళీ కలిపెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకబెట్టేసుకోండి. అది కాస్త మగ్గాక ఇలా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ మీకు చూపిస్తున్న గ్లాస్తో 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి. అది ముందే నానబెట్టేసి పెట్టుకున్నాను. 2 గ్లాసెస్కి నేను 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. అవి ఆ చికెన్ అంతా మగ్గిన తర్వాత ఈ వాటర్ 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ చికెన్లో వేసానండి. బాగా సెర్లనివ్వండి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ గిన్నెలో చేయట్లేదండి, నేను రైస్ కుక్కర్లో వేసుకుంటాను ఎక్కువ. సో ముందుగానే బియ్యం అంతా వాటర్ అంతా డ్రైన్ చేసేసి రైస్ కుక్కర్లో వేసుకున్నాను. తర్వాత సెర్లిన వాటర్ని నేను రైస్ కుక్కర్లో వేసాను. రైస్ కుక్కర్లో వేసి స్విచ్ ఆన్ చేశాను. తర్వాత మధ్యలో మనము అలా ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి, ఎందుకంటే అంతా ఒకటే దగ్గర ఉండిపోతుంది. అలా కలుపుకోవడం వలన అంతా స్ప్రెడ్ అవుతుంటాయి చికెన్ పీసెస్ అనేది. తర్వాత చూడండి ఇప్పుడు బాగా దగ్గరకు వచ్చేసింది. ఇంకొక లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక్కసారి అలా కలిపెట్టేసుకొని దాన్ని మగ్గిన తర్వాత స్విచ్ ఆఫ్ చేసేయండి. ఒక 10 మినిట్స్ వదిలేసి మళ్ళీ మీరు ప్లేట్లో సర్వ్ చేసుకోండి. చికెన్ పీసెస్ అలా చాలా బాగా ఉడికాయండి. టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి. బాయ్.